అమ్మా చల్లని ప్రకృతి గాలి పీల్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అరే ఎవర్రా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? ఎవరది? ఓ తమ్ముడు చేస్తున్నాడా? హే తమ్ముడు ఎలా ఉన్నావు? అంతా బానే ఉందా? ఏం ఎలా ఫోన్ చేసావు? అన్నయ్య ఒకసారి మళ్ళీ మా ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వస్తావా? ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాను కానీ అవెంజర్స్ ని ఎవరిని చూడలేదు. అవెంజర్స్ ని ఒక్కసారి తీసుకొని రా అన్నయ్య, చాలా బాగుంటుంది వాళ్ళు చూస్తే. నాకు ఎప్పటి నుంచో వాళ్ళు కలవాలని డ్రీమ్. ఐరన్ మ్యాన్ ని, హల్క్ ని, స్పైడర్ మ్యాన్ ని, ఇంకా థోర్ ని, ఎవరెవరైతే ఉన్నారో అందరూ నా డ్రీమ్. ఫ్లాష్ లో పరిగెత్తాలని నా కోరిక. వాళ్ళని కనీసం చూద్దామనే ఉందన్నయ్య. ప్లీజ్ తీసుకొని వస్తావా? ప్లీజ్ అన్నయ్య నువ్వు కూడా. అరే రే తప్పకుండా రా తమ్ముడు, తప్పకుండా తీసుకొస్తా. నీకంటే ఎక్కువ చెప్పు, నిన్ను కలవాలని నాకు కూడా చాలా ఉంది. వస్తున్నా ఇప్పుడే, నేను బయలుదేరుతున్నా. ఓకే సించాన్, పెద్ద పని పడింది. A few moments later. ధనువన్న ఇదిగో ఇక్కడే ఉన్నారు మన అవెంజర్స్ అందరూ. వామ్మో చలికాలంకి మంచిగా వేడిలో బాత్ చేసుకున్నట్టుగా ఉన్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓహో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారే. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? గాయస్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, మీ అందరికీ నా తమ్ముడిని పరిచయం చేయడం మర్చిపోయాను. ఇంతవరకు షిన్చాన్ తమ్ముడిని చూశారు కదా, అలానే ఫ్రాంక్లిన్ అని సేమ్ నాలానే ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఒకడు ఉంటాడు. మొన్ననే కలిశాను, చాలా మంచోడు అనమాట. తనకి డ్రీమ్ అంట మిమ్మల్ని కలవడం. ఒక్కసారిగా మనం వెళ్ళి తన దగ్గరికి తను చూసి వచ్చామనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొన్ననే నేను షిన్చాన్ వెళ్ళి కలిసాం. ఒక్కసారి మీరు రండి, టోనీ ఇంకా హల్క్ మామ అందరూ ఒకసారి రండి ప్లీజ్. వస్తారు కదా? అరే ధను, కానీ ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏదైనా ఫన్ గా చేస్తే బాగుంటుంది. అప్పుడే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఏమైనా కొత్తగా చేద్దామా ఆలోచించు. అలా అయితే వస్తాం. ఇప్పుడు నార్మల్ గా కలిసి రావడానికి అంత దూరం వెళ్ళాలంటే ఒకసారి నువ్వు ఆలోచించు. అవునా, నాకు కూడా అలా అనిపిస్తుంది. వట్టిగా వెళ్ళి కలిసి వచ్చేయడంలో మజా అయితే ఉండదు. ఇండియన్ డ్రైవింగ్ 3D ఒక పెద్ద సిటీ అనమాట, డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సిటీలో మనం వచ్చేసి హైడ్ అండ్ సీక్ ఆడదామా? సూపర్ ఉంటుంది. ఇంతవరకు మనం మన లాస్ శాంటోస్ లోని, నా ఇంట్లోని, ఇంకా అలానే మీ ఇంట్లోని ఆడాం. ఇప్పటికొచ్చి ఆ ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఒక్కరు కూడా ఆడలేదు హైడ్ అండ్ సీక్. మనం వెళ్ళి ఆడదామా? సూపర్ ఉంటుంది. మా తమ్ముడు వాళ్ళ మొత్తం ఊరైతే అద్భుతంగా ఉంటుంది. అరే తప్పకుండా వెళ్దాం ధను. అలా అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పదండి ఇప్పుడే మొదలవుదాం. నేను అనుకున్నట్టుగానే మా అన్నయ్య వచ్చేసి మొత్తానికి అవెంజర్స్ ని తీసుకొస్తా అని ఫోన్ చేశాడు. నేను వెయిట్ చేస్తున్నాను. అవెంజర్స్ అందరూ నన్ను చూసి షాక్ అవ్వాలి. ఎందుకంటే మన బైసెప్స్ మామూలుగా ఉండవు, మన కండలు చూసి షాక్ అవ్వాలి. అందుకే మంచిగా జిమ్ చేశాను. సరిపోతుందిలేండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నాకు ఫోన్ చేసి కొత్తగా ఒకటి చెప్పాడే, హైడ్ అండ్ సీక్ అంట. ఇంతవరకు నేను ఆడలేదు హైడ్ అండ్ సీక్ అంటే. ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది. హైడ్ అండ్ సీక్ అంటే మన ధను అన్నయ్య వాళ్ళు ఎప్పుడు ఆడతారు కదా, అదే అనుకుంటా. ధను అన్నయ్య నా కోసం కష్టపడి ఈ పెద్ద బుగాటి గోల్డెన్ కార్ మొన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది దీన్ని చూస్తుంటే. వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరికీ మనం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఓకేనా? హైడ్ అండ్ సీక్ ఇప్పుడు ఆడాలంటే, పరిగెత్తుతూ వెళ్ళి దాగోవాలంటే మన సిటీ చాలా పెద్దది కాబట్టి కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు మనం బైక్స్ తీసుకోవాలి, అది కూడా సూపర్ పవర్స్ ఉన్న అవెంజర్స్ బైక్స్. దీనికోసం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఐడియా అడుగుదాం. ఓకే అందుకే మనోడి దగ్గరికి వచ్చేసాం. ఇంతకు ముందు నేను లాస్ ఏంటోస్కి వెళ్ళడానికి గల కారణం కూడా వీడే కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి రూట్ కనుక్కొని నాకు చెప్పాడు. ఫైనల్లీ ధను అన్నని, షిన్చాన్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళకు కూడా మన రూట్ తెలిసిపోయింది కాబట్టి అవెంజర్స్ని తీసుకుని వస్తున్నారు. ఈ రోజు ధూమ్ ధామ్ ఉండబోతుంది. మంచిగా చేపల కూర, ఇంకా అలానే మటన్ కర్రీ, చికెను సూపర్గా వండుకొని తినచ్చు. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనోడు ఎక్కడున్నాడు? హలో బాబాయ్, ఎక్కడున్నావు బాబాయ్? బాబాయ్ మళ్ళీ చాలా పెద్ద సమస్య పడింది. బాబాయ్ ఎక్కడ ఉన్నావా? బాబాయ్ నాకు ఒక చిన్న సహాయం చేస్తారా ప్లీజ్? ఏంటంటే సిటీలోకి నా స్నేహితులు వస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే అవెంజర్స్ వచ్చి నన్ను కలవబోతున్నారు. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళందరూ వస్తున్నారు కానీ వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు నాకు చాలా బైక్స్ కావాలి. సుమారుగా వాళ్ళు 7 మంది ఉంటారు. మా ధను అన్నయ్యకి, షిన్చాన్ కూడా మంచి సూపర్ పవర్స్ ఉన్న బైక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నార్మల్ బైక్స్ కాదు, మంచి బైక్స్ కావాలి. ఎక్కడ దొరుకుతాయి చెప్పు బాబాయ్? ఇప్పుడు నువ్వు నార్మల్ బైక్స్ అడిగితే దొరుకుతాయి బాబు, మనం గరాజ్కి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు సూపర్ పవర్ బైక్స్ అడుగుతున్నావు కాబట్టి సిటీలో వచ్చేసి ఒక పెద్ద ర్యాంప్ అయితే జరుగుతుంది. ఆ ర్యాంప్ కొంచెం కష్టమైంది, క్లిష్టమైంది. ఆ ర్యాంప్ నువ్వు చేయకుండా ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఆ ర్యాంప్లో నువ్వు ఫెయిల్ అయ్యావనుకో నీ ప్రాణాలు వదిలేయాల్సి ఉంటుంది. వాళ్ళు నిన్ను షూట్ చేసి చంపేస్తారు. ప్రాణాలు పణంగా పెట్టేదైతే ఆడక, కానీ ఇంకేదన్నా చూసుకో. మరి అలాంటి బైక్స్ అంటే కష్టమే కదా. మన సిటీలో అలాంటి గొప్ప బైక్స్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ కావాలనుకున్నట్లయితే ఆ ర్యాంపే ఆడాలి. అంతకు మించి మనకి ఇంకొకటి అయితే లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా
చేసుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు బాబు, వద్దు, అదంతా చేయకూడదు. అరే ఈ విషయంలో నేను ఆగేది లేదు. ధను అన్నయ్య సించాన్ నా కోసం చాలా కష్టపడి ఈ బుగాటి కార్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేనా? అలానే అవెంజర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవ్వాలంటే వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి నేను. అందుకే మంచి బైక్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు సిటీ మొత్తం వాళ్ళు దాగోవాలంటే కష్టం కదా. వీళ్ళందరూ దాగుంటే నేను కనిపెట్టాలి. అబ్బా ఈ సిటీ గురించి మనకు తెలిసిందే, ఎవరెవరు ఎక్కడ దాగుంటారో ఈజీగా నేను కనిపెడతాను. సరే ముందుగా వచ్చేసి మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మన బాబాయ్ చెప్పారు కదా, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. మన ప్రాణం పోయినా వాళ్ళకి సంబంధం లేదని మనం సైన్ చేయాలంట. ఏంటో చాలా పెద్దవే ఉన్నాయి దీనికి. కానీ ర్యాంప్ ఎక్కడ జరుగుతుంది? మన సిటీలో అంత పెద్ద ర్యాంప్స్ కూడా వస్తున్నాయా? ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dలోని వామ్మో నమ్మలేకపోతున్నాను. సరే చూద్దాం. సరే ఫైనల్లీ మనం పోలీస్ స్టేషన్కి వచ్చేసాం. వామ్మో వీళ్ళు కనుక నా కార్ చూసుకుంటే తీసుకుంటారా ఏంటి? తీసుకోవాలండి, మన పోలీసులు కొంచెం మంచోళ్ళే. లోపలే ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నేను వచ్చేసి మన సిటీలోని జరుగుతున్న ఆ సరికొత్త పవర్ఫుల్ బైక్స్ యొక్క ర్యాంప్లోని పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. మీ దగ్గరికి ఏదో అగ్రిమెంట్ అంట, అందుకే వచ్చాను. నీ పేరు చెప్పు బాబు, పేరు చెప్పు, నీ ఏజ్ చెప్పు. మొత్తం చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ తీసుకొని నీకు ఎంటర్ చేస్తాం. మరికొద్దిసేపట్లో ర్యాంప్ కూడా స్టార్ట్ అవబోతుంది. కానీ ఇది ప్రాణాలతో ముప్పు. చాలా చెప్తున్నాను, జాగ్రత్త. మరీ చెప్తున్నాను. ఒకవేళ నువ్వు కనుక నీ ప్రాణాలు వదులుకోవాలంటే ఈ ర్యాంప్ అయితే ఆడచ్చు. నీ ప్రాణాల మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే దయచేసి ఆడకు, ఓకే? ప్రాణాల మీద ప్రేమ ఎవరికి ఉండదు సార్. నాకైతే ప్రాణాల మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు నా పేరైతే తీసుకోండి. నా పేరు వచ్చేసి ఫ్రాంక్లిన్. ఇంకా అలానే ధను అని కూడా అంటారు నిక్ నేమ్లో. ఓకే, ఇంకా నా ఏజ్ వచ్చేసి 21 సార్. ఫాస్ట్గా రాసేసుకోండి. ఏంటి బాబు చూడడానికి అంకుల్లా ఉన్నావు, ఏజ్ వచ్చేసి 21 అంటున్నావు. కరెక్ట్గానే చెప్పావా లేకపోతే ఏమైనా తప్పు చెప్పావా? సరే నువ్వు చెప్పినట్టుగా నేను రాసుకున్నాను. మరి కొద్దిసేపట్లో ర్యాంప్ స్టార్ట్ అవబోతుంది. నీకు లొకేషన్ డీటెయిల్స్ పెడతాను. అక్కడికి ఆటోమేటిక్గా నువ్వే వెళ్తావు. జాగ్రత్త, మళ్ళీ బతుకుంటే కలుద్దాం. ఓకే సార్, నేను నా బైక్స్తోనే కలుస్తా మళ్ళీ. బాయ్. ఓకే, మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం అక్కడికి. లెట్స్ గో. మొన్న నేను అక్కడికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది, సుమారు 24 గంటలు. కానీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ జెట్ తీసుకొచ్చాను. గంటలో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? కమాన్ గైస్, ఇది చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, మన తమ్ముడు ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ ఫాస్ట్గా వచ్చి ఎక్కండి. మనోడైతే మరికొద్ది సేపట్లో మన అవెంజర్స్ని చూసి షాక్ అవుతాడు 100%. సరే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సూపర్గా ఉంటుంది ఇప్పుడు మన ప్రయాణం వచ్చేసి. ఈసారి సూపర్ ఫాస్ట్ జెట్లో మామూలుగా వెళ్ళాం. ఏంటయ్యా సూపర్ ఫాస్ట్ అంటున్నావో? ఇదేమో ఎంత నత్తలా వెళ్తుంది. ఎంత స్లోగా వెళ్తే మనం ఎప్పటికి వెళ్తామో ఏంటో నీ మాటలు నువ్వు. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు నేల మీద ఉండేటప్పుడు ఇలానే వెళ్తుంది. గాల్లోకి వెళ్ళిన తర్వాత దీని స్పీడ్ నీకు కూడా తెలీదు. అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. చూడు, కాకపోతే మామూలు విమానం అనుకుంటున్నావా ఇది? ఓకే గాయ్స్, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ అయిపోయామన్నమాట. నేరుగా మనం వచ్చేసి ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్, గట్టిగా పట్టుకోండి, మనం గాల్లోకి వెళ్తున్నాం. చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నీ ప్రాణాల మీద నీకు తీపి లేకపోతే ఇప్పుడే వదిలేసుకొని వెళ్ళిపో. లాస్ట్ అండ్ ఫైనల్. ఒకవేళ నువ్వు అక్కడున్న బండిని ముట్టావంటే మాత్రం అర్రే ముట్టేసావా? సరే, ఇప్పుడు నువ్వు ఏ మాత్రమైనా ఓడిపోతే గన్తో షూట్ చేసి పడేస్తాం మేము. ఇవి రూల్స్. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా ఓకే చేసావు కదా. లీగల్ గా జరుగుతుంది ఇది మొత్తం. జరిగితే జరగనీయండి. ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. ఇప్పుడు ఆ బైక్స్ ఎలా ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. ఆ బైక్స్ మనం చూడాలంటే ఇవి మొత్తం కంప్లీట్ చేయాలి. అవి సూపర్ పవర్స్ ఉన్న అవెంజర్స్ బైక్స్ అంట. అందులోని సించాన్కి ఇంకా ధను అన్నయ్యకి కూడా ఉన్నాయి. సూపర్గా వాళ్ళిద్దరికి మనం అయితే మాత్రం ఈ బైక్స్ గిఫ్ట్స్ కింద ఇద్దాం. వాళ్ళిద్దరికి కాదు, అవెంజర్స్కి కూడా. ఓకే, ఈ 5 రూపీ కాయిన్సా ఏంటివి? ఓ 5 పాయింట్సా? మనకి పాయింట్స్ వస్తున్నాయి అనుకుంటా మెల్లమెల్లగా వెళ్తుంటే. ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఇలాంటి ర్యాంప్ నేను ఎప్పుడు ఆడలేదు. ఇంత బాగుందేంటి? సూపర్గా ఉంది. కానీ కొంచెం కష్టంగానే ఉంది. ఏ మాత్రమైనా మనం కొంచెం తప్పు చేసినా సరే పేలిపోతాం. వామ్మో, వీళ్ళు మొత్తం మిసైల్స్ పెట్టారు. ఇవి కనుక పేలాయంటే మనం అయిపోయినట్టే. జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుడా నాకేం కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు నేను అవెంజర్స్ని చూడాలి, ధను అన్నయ్యని చూడాలి, ఇంకా అలానే సించాన్ తమ్ముడిని కూడా చూడాలి. తొందరగా మనం వెళ్దాం. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ అరే ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్కి జంప్ చేయాలా? కానీ మనం చూసుకుని ఫోకస్ మీద జంప్ చేస్తే ఏం కాదు. ఈసారి అయితే నా పట్టుదల అనేది విడవకుండా కరెక్ట్గా జంప్ చేసేసాను. సూపర్. ఇప్పుడు కూడా సేమ్ అలానే చేద్దాం.
ఈసారి కూడా మనం చూసుకొని కరెక్ట్గా జంప్ చేసినట్లయితే మిస్ అవ్వకుండా కరెక్ట్గా దాని మీద పడతాం. వామ్మో ఏ మాత్రమైనా నేను కొంచెం ఎక్కువ యాక్సలరేషన్ ఇచ్చినా సరే కింద పడేవాడిని. ఓకే అమ్మ బాబోయ్ ఏంటారే ఇక్కడ చెక్క పెట్టారు, ఈ చెక్క మీద ఇప్పుడు నేను వెళ్ళాలా? వచ్చేసాములేండి. ఓకే దీనిపై కూడా ఎక్కేసాం. దీని మధ్యలో కానీ ఒకటి చిన్నగా అడ్డుకుంటుంది. ఇది అడ్డుకోకుండా మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. అంటే మనం కొంచెం బ్యాక్కి వెళ్ళి మన ఫ్రంట్ వీల్ అనేది గాల్లోకి లేపుకొని అప్పుడు దాని మీద ప్లేస్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. మగధీరలో రామ్ చరణ్ లాగా. ఎస్ ఫైనల్లీ మనమైతే దీనిపైకి వచ్చేసాం. తరువాత దీనిపైకి కూడా రాబోతున్నాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం మిత్రులారా. కమాన్. ఎస్ ఇప్పుడు గాల్లోకి లేపి పైకి వెళ్తే ఏ ఓకే వచ్చేసాం. ఫైనల్లీ దీనిపైకి కూడా వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇవి కొంచెం సింపుల్గానే ఉన్నాయి. మొత్తం ఇలాగే ఉంటే మనం ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం జంప్ చేయబోతున్నాం అనమాట ఈ ర్యాంప్ నుంచి అక్కడికి. కమాన్. ఎస్ వీ డిడ్ ఇట్. చూసారా మన అన్నయ్యల కోసం మనం ఎంతగానో చేస్తున్నాం. దానికి మీ సపోర్ట్ కూడా నాకు ఎంతగానో కావాలి. దయచేసి ఇది కనుక మనం కరెక్ట్గా కంప్లీట్ చేసి మన ప్రాణాలు వదులుకోకుండా ఉండాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ చేయండి చాలు. అంతకు మించి నాకు ఇంకేమొద్దు. వీడియోని లైక్ చేసేయండి. ఇప్పుడు మనమైతే సాధించడానికి ముందడుగు వేయబోతున్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఏ మాత్రమైనా మనం పడ్డామంటే మాత్రం బైక్ మీద నుంచి జారితే పళ్ళు రాలిపోయి ప్రాణాలు పోతాయన్నమాట. ఒకవేళ మనం బతికినా కూడా గన్తో వీళ్ళు కాల్ చేస్తారు. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. నేనైతే అలసిపోతున్నాను. చాలా చాలా టెన్షన్గా ఉంది నాకైతే. ఈసారి మనం చూసుకుని ఎస్ జంప్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి దీనిపైకి జంప్ చేయాలనుకుంటా. ఇది కూడా చూసుకుని ఎస్ జంప్. ఓరి నాయనో ప్రాణాలు పోయినట్టుగా ఉన్నాయి. ఇంకా నయం ఈ బైక్ వచ్చేసి బూస్టర్ ఉంది కాబట్టి మనం తప్పించుకున్నాం, లేకపోతే పని అయిపోతుండేది. ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనం ఎల్లో దానిపైకి జంప్ చేయాలనుకుంటా. కమాన్ వీ డిడ్ ఇట్. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్లాక్. ఓకే నా ఫేవరెట్ బ్లాక్ పైకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎల్లో కలర్ అనుకుంటా. ఇదైనా పెద్ద ఎక్కువ అనుకుంటున్నారా? దీన్ని కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ పై కూడా మనం వచ్చేద్దాం. కానీ కొంచెం చూసుకొని వెళ్ళాలి మిత్రమా. నో 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 అమ్మ బాబోయ్ అయిపోయిండేవాడిని. జస్ట్ మిస్. ఫైనల్లీ మనమైతే అనుకున్నట్టుగానే క్రాస్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా దీనిపైకి రావాలనుకుంటా. ఓ వచ్చేసాం. ఓయ్ మంట 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 మంట. ఓయ్ బాబాయ్ కాలిపోతుంది. అమ్మ బాబోయ్ అది కాలిపోతుందని మనం స్పీడ్గా వెళ్ళామనుకోండి అప్పుడు నేరుగా కింద పడిపోతాం. అయిపోయినట్టప్పుడు మన పని. ఓకే ఆల్మోస్ట్ మనం విజయానికి దగ్గరగా వచ్చేసాం మిత్రమా. ఇదంతా మీ వల్లే జరుగుతుంది. మీరందరూ లైక్ చేసినట్టుగా ఉన్నారు. అమ్మ బాబోయ్ లాస్ట్ టైంలో మనం ఇక్కడ ఆగాం, లేకపోతే కింద పడిపోతుండే. ఓరి నాయనో ఇప్పుడు దీనిపై నుంచి వెళ్ళాలా? ఇది తిరుగుతూ ఉంది. చూసుకుంటూ మనం దీనిపై నుంచి ముందుకు వచ్చేసాం. నెక్స్ట్ ఇది కూడా తిరుగుతూనే ఉంది. ఏ మాత్రమైనా మనం ముందుకు వెళ్ళకపోతే కిందకు తోసేస్తుంది. ఎస్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా. దీన్ని కూడా మనం సేమ్ అలానే ఫోకస్గా ఏకాగ్రత మీద క్రాస్ చేసేసాం. అమ్మ బాబోయ్ ఇదేంటి మరి ఇంత సన్నంగా ఉంది? చూసుకొని వెళ్ళాలనుకుంటా. సరే చూసుకొని వెళ్దాం. అస్సలు మనమైతే మన ఫోకస్ని మిస్ చేయకూడదు. అస్సలు తగ్గేదే లేదు. ముందుకు వెళ్తూనే ఉందాం. కమాన్ వచ్చేసాం. ఎస్ ఫైనల్లీ దీనిపైకి కూడా వచ్చేసాం. ఇప్పుడు మనం బర్గర్స్ పైకి వెళ్తున్నాం. కుళ్ళిపోయిన బర్గర్స్ ఇవన్నీ వేస్ట్. వీటిని చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రమైనా తేడా ఇచ్చిందనుకోండి కింద పడతాం. బాగా నూనె అంటున్నట్టుగా ఉంది, అందుకే జారిపోతున్నాయి వీల్స్ వచ్చేసి. ఓకే బర్గర్స్లోని వీటిలోని చాలా ఎక్కువ నూనె ఉంటుందబ్బా, మంచిది కాదు మన హెల్త్కి. ఇప్పుడు మనం దీనిపైకి కూడా జంప్ చేసేసాం. ఓకే గొట్టంలోకి వచ్చాం. ఈ గొట్టం నుంచి మనం డైరెక్ట్గా స్ప్రైట్ బాటిల్లో ఏంటివి అమ్మా డ్రింక్ బాటిల్ ఉన్నాయి పూర్తిగా ఇక్కడ. వీటిపై నుంచి మనం జంప్ చేయాలనుకుంటా. ఓరి నాయనో ఇక్కడ కొంచెం తడిగా ఉన్నట్టుగా ఉంది, అందుకే ఇవన్నీ పెట్టినట్టుగా ఉన్నారు మనల్ని వెళ్ళకుండా ఉండడానికి. ప్రతి ఒక్కరూ ఆపడానికే చూస్తున్నారు, కానీ మనం ఏమన్నా తగ్గుతావా ఏంటి? అస్సలు ఆగేదే లేదు. రైల్వే పట్టాలు కూడా ఉన్నాయి రోయ్ పైన. ఎగ్జాక్ట్గా మనం రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాం. మన కింద కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఉందన్నమాట. ఓకే ఇప్పుడు వచ్చేసి మనమైతే సర్వ్ బోర్డ్స్ దగ్గరికి వచ్చాం. చూడడానికి భయంకరంగా ఉంది కానీ చాలా సింపుల్గా క్రాస్ చేసాం. ఇప్పుడేంటి ఓరి నాయన చెక్కలు. ఈ చెక్కల నుంచి మనం చూసుకుని వెళ్ళాలి. తుప్పు పట్టిన చెక్కలు ఉంటే కింద పడే వాళ్ళం, కానీ ఏం కాకుండా సేఫ్గా వచ్చేసాం. ఓరి నాయనో ఈ 3 అడిచేస్తాయేమో చూసుకొని మనమైతే నేరుగా వెళ్ళి గాల్లోకి జంప్ చేసేయాలి మిత్రమ్మా. వచ్చేసాం. ఓరి నాయన నా కళ్ళలో కూడా అనుకోలేదు. ఏంటి బైక్స్ ఇలా ఉన్నాయి? ఇండియన్ డ్రైవింగ్లో
ఎప్పుడు కూడా ఇలాంటి బైక్ నేను ఎక్కడా చూడలేదు. మన ఈ బుల్లి లాస్ సెంటర్స్లోని ఎక్కడ కూడా ఇది లేవు. ఇలాంటి బైక్స్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. వామ్మో, ఖచ్చితంగా మన అవెంజర్స్కి అయితే ఇవి నచ్చుతాయి అనుకుంటా. ఫైనల్లీ వచ్చేసాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సారీ లేడీస్ ఎవరు లేరు కదా, ఓన్లీ జెంటిల్మెన్, ఓన్లీ అవెంజర్స్. ఫైనల్లీ మనం వచ్చేసి మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలోకి అయితే వచ్చేసామన్నమాట. లాస్ శాంటోస్ నుంచి చాలా స్పీడ్గా. ఆగు అమ్మయ్య, ఈసారి కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాను. కమాన్ కిందకి దిగండి. మరికొద్దిసేపట్లో మన తమ్ముడిని చూడబోతున్నాం. ఆహా, ఇప్పుడు మంచిగా మనమైతే హైడ్ అండ్ సీక్. అరే తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి మాట్లాడదాం. హలో తమ్ముడు, ఏమైంది? అరే అవునా, సరే బైక్స్ పంపించావా? ఏం ఓరినా నో, ఇవేం బైక్స్ బాబోయ్, సూపర్గా ఉన్నాయి. అరే సరే, ఇప్పుడు మేము ఈ బైక్స్తో హైడ్ అవ్వాలా? నువ్వు కనిపెడతావా? నువ్వు ఎక్కడున్నావు మరి? నువ్వు మరి చూస్తున్నావేమో డౌట్ వేస్తుంది నాకు. చూడట్లేదా? ఓకే సరే, నేను మన వాళ్ళందరికీ చెప్తాను. ఓకే నువ్వు రెడీగా ఉండు. మరి నువ్వు అస్సలు కనిపెట్టలేవు. హైడ్ అండ్ సీక్లో మేము అందరం తోపులో, నీకు తెలియదు అనుకుంటా. ఓకే చూసుకుందాం. ధనువన్నా, ఏమైంది ధనువన్నా? ఏం మాట్లాడుతున్నావు? మాకు కూడా చెప్తే మేము కూడా వింటాం కదే. ఏమైంది? సించాన్, ఆట మొదలైందిరా రే. ఇక్కడి నుంచే తను వచ్చేసి ఎక్కడో ఉన్నాడంటే, తనైతే అస్సలు చూడట్లేదని చెప్పాడు. ఇప్పుడు మనం వచ్చేసి ఈ బైక్స్ ని యూజ్ చేసుకుని ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి దాగవచ్చు. మ్యాప్ మొత్తం అంట. మంచిగా ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళైతే దాగుండండి. జాగ్రత్త, ఎవరు దొరక్కండి. ఎవరు ముందు వెళ్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మన టోనీ మామ, అదే ఐరన్ మ్యాన్ వెళ్తున్నాడు. మంచి బైక్ తీసుకున్నట్టుగా ఉన్నాడు. ఆ గ్రీన్ కలర్ బైక్ నాది. ఇంకో గ్రీన్ కలర్ బైక్ ఉంది, తీసుకోవాలి. ఎప్పుడు నేను అడిగిన దానిపైన నీ కొన్నేస్తావు. ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసి బైక్ ని తీసుకున్నాం. బైక్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వావ్, చాలా స్పీడ్ గా కూడా వెళ్తుంది. ఈ బైక్ తో మనం మ్యాప్ మొత్తం దాగవాలంట. నాకు వచ్చినప్పటి నుంచి ఈ బిల్డింగ్ పైన కన్నుంది. ఎలా అయినా సరే ఈ బిల్డింగ్ పైకి మనం అయితే వెళ్ళాలి, కానీ మన పవర్స్ అయితే ఉపయోగించొద్దని తను చెప్పాడు. అవును, ఎలా అయినా మన పవర్స్ ని యూజ్ చేస్తే చీటింగ్ అవుతుంది. అందుకే మనకి బైక్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ బైక్స్ ని యూజ్ చేసుకుని మనం పైకి వెళ్దాం. ఇక్కడైతే ఒక చిన్న ర్యాంప్ లా ఉంది. ఈ ప్లేస్ ఖచ్చితంగా ఎవరికి తెలీదు. ఇప్పుడు నేనైతే ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడే హైడ్ అయిపోతాను. ఐరన్ మ్యాన్ ఏదైనా ఆలోచించాడంటే ఖచ్చితంగా అది డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. అంత టాలెంటెడ్ ఉందన్నమాట మనలో. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం ఇక్కడికి. ఇప్పుడు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ పైన మనం బండి పెట్టేసి ఇక్కడ మనం ఆగి ఈ ప్లేస్ లో మనం వచ్చేసి ఇలా పడుకున్నట్లయితే ఎవరికి కనబడం. సరే, ఇప్పుడు నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. నా థోర్ బైక్ వచ్చేసి లైట్నింగ్ బైక్. వావ్, నాకు ఈ బైక్ చాలా నచ్చింది. ఓహో, నా పిడుగులు ఏ రంగులో అయితే ఉంటాయో ఈ బైక్ కూడా అలానే ఉంది. నా కోసమే ఈ బైక్ తెచ్చినట్టుగా ఉన్నాడు. చాలా నచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఉంది నాకు, కానీ మనం దాగునే ప్లేస్ అయితే మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు. అంత గొప్ప ప్లేస్ లో దాగుంటాం. అరే, ఇక్కడ నా ఫేవరెట్ కలర్ అయిన బైక్ ఎలా ఉందో నా ఫేవరెట్ కలర్ ఇల్లు కూడా ఉంది. వావ్, థండర్ హౌస్ లా ఉంది చూడ్డానికి. ఇప్పుడు మనం ఇదే ఇంటి దగ్గర దాగోవాలి. ఎక్కడ దాగుందాం? ఓకే అనిపిస్తుంది నాకు ఇది. ఈ ఇంటికాడ మనం బండి వచ్చేసి పెట్టేసి ఇక్కడే ఎక్కడో దాగోవాలి. ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ని వదిలేసి నేను ఇంకెక్కడ దాగోను. నా ఫేవరెట్ ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడే ఉంటాను. మనం ఎక్కడ దాగుందాం? ఈ ఇంటి యొక్క రూఫ్ టాప్ ఎక్కేద్దాం. అట్నుంచి వాడు వస్తాడు కదా, వాడు వచ్చినప్పుడు మనమైతే కనబడకుండా ఇక్కడ ఉండొచ్చు. ఎస్, ఇదెలా ఉంది? ఇప్పుడు మనల్ని ఎవ్వరు కూడా కనిపెట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను వెళ్తాను. నేను దాగునే ప్లేస్ ఎవరికి తెలియకుండా ఉంటది. చూడండి, నేను దొరుకుతా అనుకున్నారా? ఎవరికి దొరికే ఛాన్సే లేదు. ఇక్కడ పుష్ప వాళ్ళ తమ్ముడు తగ్గేదే లేదు, ఫ్లాష్ ఆగేదే లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈడేదో ఇల్లు ఉండదు. ఈడ మన లోనకి పోయిండాం అనుకోండి, ఈడ బండి పెట్టేసి ఈ సైడ్ మూలలో దాగునట్లయితే వాడికి ఎట్టాగో తెలీదు. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టినట్టుగా వాడు ఊహించడు. ఎందుకంటే ఇది గరాజ్ కాబట్టి ఎవరితో బైక్ అనుకుంటాడు. బండి కూడా కనబడదులేండి. అందరూ ముందే వెళ్ళిపోతే నేను ఎక్కడ దాగోవాలి? అస్సలకే నాకెక్కడ కూడా ప్లేసులు దొరకవు. పర్వాలేదు, నాకు లాస్ శాంటోస్ లోని ఇంట్లో హైడ్ అండ్ సీక్ ఆడితే ప్లేసులు దొరకకపోవచ్చు, కానీ ఇందులో అయితే మాత్రం నాకు ప్లేసులు దొరుకుతాయి.
ఎందుకంటే ఇది చిన్నది కాదు, చాలా చాలా పెద్ద ప్రదేశం. ఇక్కడ నాకు లాంగ్ నుంచి ఈ ఇల్లు అయితే ఎప్పటి నుంచో కనబడుతుంది. ఇక్కడే దాగోవాలని నేనైతే ప్లాన్ వేసేసాను. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ ఇంట్లో మనం ఎక్కడైనా దాగుండిపోవచ్చు. కానీ మంచి ప్రదేశం చూద్దాం. అరే, ఇక్కడ మెట్లున్నట్టుగా ఉన్నాయి, వీటి కింద దాగున్నట్లయితే సరిపోతుంది. బండి ఇక్కడ. అరే అబ్బాబాబాబా, నా బుర్ర ఇరుక్కుంటుంది. ఓరి నాయనో, ఏంట్రా బాబు, ఇరుక్కుపోతున్నాను. కొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాం. అబ్బాబాబా, ఈ ప్లేస్ మనకు అంతగా సెట్ అయ్యేటట్టుగా లేదు. కానీ ఇంకొక ప్లేస్ చూద్దాం. ఎప్పుడు నేను ఎక్కడ దాగోవాలనుకుంటాను కానీ అక్కడే దాగోలేకపోతాను. నా దరిద్రం అలా తయారైందంటే. సరే, ఈసారి మనం చూద్దాం. ఈ పైనే మనకి లాస్ట్ దిక్కు. ఇక్కడ పెట్టేసి ఒక మూలకెళ్ళి దాగుండిపోదాం. ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ దాగునే ప్లేస్ ఎవరికి తెలీదు. చూస్తారు కదా, స్పైడర్ మ్యాన్ ఎప్పుడు భూమి పైన ఉండడు, స్పైడర్ మ్యాన్ ఎప్పుడు ఆకాశంలో కూడా ఉండు. ఈ రెండింటి మధ్య ఏదైతే ఉంటుందో అక్కడే ఉంటాడు. అలాంటి ప్లేస్లోనే మనం ఇప్పుడు దాగవాలి. కానీ ఎక్కడ దాగుందాం అంటారు? మంచి ప్లేస్ చూడాలబ్బా. నాకైతే ఇక్కడ మొత్తం చాలా ప్లేస్లు కనబడుతున్నాయి, కానీ అన్ని కనిపెట్టేసేలాగా ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్. ఓరి నాయనో, ఇండియన్ ట్రైన్లా ఉంది ఇది. బాబోయ్, ఇలాంటి ట్రైన్ నేను ఎప్పుడూ చూడలేదు. సూపర్గా ఉంది ఈ ట్రైన్ అయితే మాత్రం. కానీ దాగోవడానికి మనకి ప్లేస్ కావాలంటే ఇక్కడైతే లేదు. ఇక్కడ గాల్లో దాగోవాలంటే అరే, ఇదేదో ఉన్నట్టుగా ఉందే. దీనిపైనుంచి జంప్ చేసి ఎగ్జాక్ట్గా మనం పైన ఉన్నట్లయితే ఎవరికి మనం అక్కడ ఉన్నామని తెలియదు. మన పవర్స్ని యూజ్ చేయకూడదు కాబట్టి మనం ఇలానే వెళ్ళాల్సి ఉంటుంది. కమాన్ బూస్ట్. అరే ఏటి బండే అంత కరెక్ట్గా పవర్ ఇవ్వట్లేదు. మనమే తప్పు చేసాం. కొంచెం వెనక్కి వెళ్ళి బూస్ట్ ఇచ్చి వచ్చినట్లయితే అప్పుడు ఈ బండి ఏంటి ఏదైనా సరే పైకి ఎక్కిపోద్ది. ఇప్పుడు మనం చూద్దాం, ఆగండి. ఎలాగైనా ఎక్కిపోతాం పైకి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫుల్ స్పీడ్ మీద వచ్చా. ఇప్పుడు పైకి వచ్చేసాం. అరే అబ్బా, పైకి వచ్చామనుకున్నా కానీ ఇక్కడ ఇరుక్కుపోయాం మధ్యలోని. కానీ బాగానే ఉంది ఈ బొక్కులో బైక్. అరే ఓరే బైకు కింద పడిపోయిందే. అనవసరంగా పైనే ఉండాల్సిందే. చాలా పెద్ద తప్పు చేసేసాను. అందరూ మంచి మంచి ప్లేసులు తీసుకున్నారు. నాకు ఇప్పుడు ఏ ప్లేస్ ఉందో ఏంటో దానివల్ల నాకు ఏదీ లేదు. ఎక్కడ దాగోవాలబ్బా, అందరూ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయారు. దీని పైకి ఎక్కిపోతాం, ఆగండి. దీని పైకి మనం బండితో ఎక్కిపోతే సరిపోతుంది. దీన్ని మనం పైన పెట్టేసి పైన దాగున్నాం అనుకున్నట్లయితే అప్పుడు చిన్నన్నయ్యకి అస్సలు డౌట్ రాదు. ఇది ఎక్కట్లేదే, వేస్ట్. ఈ బండి ఎక్కకపోతే మనం దాగున్నా కూడా వేస్టే, ఎందుకంటే అప్పుడు ఈజీ కనిపెట్టేస్తారు. ఇక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుగా ఉందే, ఇక్కడ దాగున్నాం అనుకోండి సూపర్గా దాగవచ్చు. ఎవరికి తెలీదు. ఇదేదో కొత్త ఇల్లులా ఉంది. లోపల ఎవరున్నారు? ఓయ్, ఇదేంద్రా, ఇదే పోలీస్ స్టేషన్. వామ్మో, ఒకవేళ పోలీసులు మనల్ని చూస్తే కుమ్మేసి ఉండేవారు. నేను పోలీస్ స్టేషన్ కాదేమనుకున్నాను. ఫస్ట్ టైం రావడం కదా, ఇటు సైడ్ నాకేం తెలియదు. అంటే సెకండ్ టైం లేండి. అరే సూపర్ ఆలోచన వచ్చింది. ఇప్పుడు చూడండి నేను ఎలా దాగుంటాను. ఇప్పుడు ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చేసి ఇక్కడ లేడు కాబట్టి మనమైతే ఫ్రాంక్లిన్ అన్నయ్య ఇంట్లోనే దాగుందాం. అది కూడా మెట్ల పైకే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంట్లోని ఎవ్వరు కూడా వెతకరు. అన్ని ప్లేసుల్లో వెతుకుతారు కానీ ఇంట్లోకి రావాలని ఎవ్వరికి ఐడియా ఉండదు. సించన్ గడు ఆలోచించాడంటే కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, ఎట్టా ఉంటది. అందరూ వాళ్ళకి నచ్చిన ప్లేసుల్లోకి వెళ్ళిపోయారు. కానీ మనం కూడా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి కదా. సరే, ఇప్పుడు మనం కూడా వెళ్దాం. ఆ ప్లేస్ మీకు కూడా చెప్పను, మీరు కూడా చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు కాదు, తర్వాత మీకే తెలుస్తుంది రండి. అన్నయ్య, మొత్తానికి అందరు దాగున్నారనుకుంటా. ఓకే, నేను వచ్చేస్తున్నాను. ఆల్రెడీ మెసేజ్ పెట్టాడు, అందరూ దాగున్నారంట. ఓకే, ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళి దాగున్న వాళ్ళందరినీ కనిపెట్టాలి. ఈ మన ప్లేస్లో ఎవరెవరు ఎక్కడ దాగుంటారో మనం కనిపెట్టలేమా? చూపిస్తా, నాలో ఉన్న టాలెంట్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు అవెంజర్స్ అందరితోని మనం తర్వాత వెళ్ళి మాట్లాడచ్చు, కానీ ముందుగా అందరినీ కనిపెట్టచ్చు. వచ్చేస్తున్నా మిత్రమా, వచ్చేసా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. వీళ్ళు ఎక్కడి నుంచి అందరూ వెళ్ళారు. ఇక్కడే బైక్స్ అని. అమ్మ బాబోయ్, వీళ్ళు వెళ్ళిన ఛాయలు అయితే కనబడుతున్నాయి. బైక్ యొక్క అచ్చులు క్లియర్గా కనబడుతున్నాయి, కానీ అంత క్లియర్గా లేవు. ఎక్కడైనా మనకి బైక్ అచ్చులు కనబడినట్లయితే ఆ దగ్గరే ఎక్కడో దగ్గర దాగుని ఉంటారు, కానీ ఇక్కడ పూర్తిగా లేవు కాబట్టి మనం కనిపెట్టలేము. సరే, అరే ఇటెవరో వెళ్ళారు. ఎవరు వెళ్ళారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఇటువైపే ఉందన్నమాట. ఒకసారి మనం ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ దాక్కోవడానికి ఏ ప్లేస్ ఉందంటారు అబ్బా, నాకైతే తెలియట్లేదు. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఏదుందో ఒకసారి కనుక్కుందాం, అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. అరే ఎవరు నువ్వు? బయటికి రమ్మని చెప్తున్నాను. రాకపోతే తరువాత నా పవర్ మొత్తం చూపిస్తాను. అస్సలు విడిచిపెట్టాను. బయటికి రా. ఎంతసేపు ఉంటావురా?
పిలుస్తుంటే రావట్లేదేంటి? బయటికి రమ్మనంటున్నా కదా. నా ఇంట్లో రావడానికి ఎంత ధైర్యం రా నీకు? నీ ఇంట్లోకి ఎవరు బాబాయ్ వచ్చింది? ఎవరది? అరే బైక్, మన బైక్లో. ఓహో, ఫ్లాష్, మిస్టర్ ఫ్లాష్, నేనే ధను అనే వాళ్ళ తమ్ముడిని. మిమ్మల్ని కలవడానికే వచ్చాను ఇంత దూరం. మిమ్మల్ని చూడడం నాకు చాలా చాలా నచ్చింది. ఫస్ట్ అవుట్ అయింది మీరే. ఇంకా చాలామంది ఉన్నారు, అందరినీ కనిపెడతాను, ఓకేనా? ఇలా మిమ్మల్ని కలవడం నాకు అంతగా సారీ బాబాయ్, మన వాళ్ళే, ఏమనుకోక. ఎవరనుకుంటున్నావు? అవెంజర్స్లోని వన్ ఆఫ్ ద కీ రోల్ ఫ్లాష్. చాలా స్పీడ్గా వెళ్తారు. ఫ్లాష్ అన్నయ్య డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసాయి, ఓకేనా? అక్కడ కలుద్దాం. ఓకే, ఫ్లాష్ కూడా చెప్పేసాం మనం. ఇప్పుడు ఆ ఫ్లాష్ కూడా మన ఇంటికి వచ్చేస్తాడు. మిగతా వాళ్ళు అంతలోపు మనమైతే కనిపెట్టచ్చు. ఇటు సైడు ఈ మూలకి పెట్రోల్ బంక్ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చే ఉంటారేమో అనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. అరే, పెట్రోల్ బంక్ దగ్గర ఎవరు లేరు. ఇటు సైడ్ అయితే మాత్రం ఇంకెవరు ఉండేటట్టుగా అనిపించట్లేదు. గోడలు అయితే వేస్తుంది. ఒకవేళ దీని పైకి, అరే ఇక్కడ ఏదో బైక్ ఉందేంటి? బైక్ మన బైకే. బైకు కింద పడింది అంటే ఖచ్చితంగా పైన ఎవరో ఉన్నారేమో అనిపిస్తుందే. అంటే వాళ్ళు పైనుండే సమయంలోని బైకు కింద పడిపోయిందనమాట. ఎవరున్నారంటారు? నా పైన చూడడానికి అవ్వట్లేదు, తల ఎత్తలేకపోతున్నాను. ఒక్కసారి మనమే పైకి వెళ్ళి చూస్తే పోలా? ఎలా వెళ్దాం? ఓ, బైక్ని యూజ్ చేసుకునే వెళ్ళినట్టుగా ఉన్నారు పైకి. మనం కూడా పైకి వెళ్ళి చూద్దాం. అవెంజర్స్లోనే ఎవరో ఒకరు దాగని ఉంటారు, బట్ అది ఎవరా? నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎవరో చూద్దాం ఒకసారి. ఓకే, మనం ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చేసి ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్, పైకి వచ్చేసాం. అరే, పైన ఎవరు లేరు కదా. అరే స్పైడర్ మ్యాన్ నువ్వు అవుట్. అరే అమ్మ, పడిపోయావా? సారీ. మరేం పర్వాలేదు, చాలా బాగా కనిపెట్టావు. సూపర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వేనా ఫ్రాంక్లిన్? అంటే సేమ్ ధనులాగే ఉంది నీ వాయిస్ కూడా. నైస్ టు మీటింగ్ యూ బ్రదర్. నైస్ టు మీటింగ్ యూ. సరే, మన ఇంటికి వచ్చేసేయండి, అక్కడ కలుద్దాం. ఎందుకంటే మిగతా వాళ్ళు నేను కనిపెట్టాలి. సమయం లేదు మిత్రమా, తొందరగా వెళ్ళాలి కదా. ఓకే, ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ని కూడా కలిసేసాను. ఒకసారి మనం మన రైల్వే స్టేషన్లో చూద్దాం. రైల్వే స్టేషన్లోని దాగోడానికి ప్లేస్ అయితే అంతగా ఎక్కడా లేదు. ఇక్కడ మొత్తం ఓపెన్ ఏరియానే ఉంది. లోపలికి వెళ్ళడానికి డోర్స్ అన్నీ వేసి ఉన్నాయి, వెళ్ళలేరు. పైన ఎవరైనా ఉన్నారంటే పైన కూడా లేరు. ఓకే, అంటే దీని ప్రకారంగా రైల్వే స్టేషన్లో ఎవరు దాగోలేదన్నమాట. ఓకే, మనకి ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లమే లేదు. సరే, కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం మనం. ముందున ఎవరైనా ఉన్నారేమో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇల్లు ఉంటాయి. ఇది చాలా కష్టమైన ప్లేస్ కొంచెం కనిపెట్టడానికి. మేజ్లా ఉంటుందబ్బా. కానీ ఇక్కడ ఎవరన్నా ఉంటారా అనేది డౌట్ కాదు, ఖచ్చితంగా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అరే ఏంటది మరి ఎంత సింపుల్గా దాగుని ఉండిపోయారు? ఎవరు? మిస్టర్ థోర్, మీరేనా? వెనక్కి తిరగండి. ఇదిగోండి, మీరు కూడా దొరికిపోయారు. ఆహా, ఎలా కనిపెట్టానో చూసారా? నేనే ఫ్రాంక్లిన్, అంటే ధను అనే వాళ్ళ తమ్ముడిని. నా పేరు కూడా ధనునే, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, ఓకేనా? అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే మిమ్మల్ని చూడడం. ఫస్ట్ టైం చూస్తున్నా కదా. సరే, మిగతా వాళ్ళని కూడా కనిపెట్టడానికి నేను వెళ్ళాలి, నాకు సమయం అసలు లేదు. ఓకే సార్, మీరు మా ఇంటికి వెళ్ళండి, ఓకేనా? లొకేషన్ వచ్చేసి ఆల్రెడీ మీ దగ్గరే ఉంటుంది కదా, వెళ్ళండి. ఓకే, ఒకరి తర్వాత ఒకరిని కనిపెడుతున్నాను, వాళ్ళు చూస్తున్నాను. ఇలా చూడడం నాకు చాలా చాలా నచ్చింది. వెళ్తూ తర్వాత మనం మంచిగా మాట్లాడుకోవచ్చు. ఓకే, సిటీలో చూద్దాం. సిటీలో వచ్చేసి పైకి వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ లేదు. బిల్డింగ్స్ పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పవర్స్ ఉండాలి. పవర్స్ని యూజ్ చేయకూడదు కాబట్టి ఎవరు బిల్డింగ్స్ పైకి అయితే వెళ్ళలేరు. దాగుంటే కిందనే ఎక్కడో ఉంటారు. అంటే మన కింద ఎక్కడ ఎవరు కనబడట్లేదు కాబట్టి ఎక్కడ పైన ఉంటారు. అరే, పైకి కూడా ఎక్కే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఒక ర్యాంప్లా ఉంది కదా. ఆ ర్యాంప్ని యూజ్ చేసుకుని పైకి ఎక్కినట్లయితే అప్పుడు ఏం చేస్తాం? సరే, ఒకసారి మనమైతే అలానే వచ్చాం కదా, చూద్దాం. ఇక్కడ ఇల్లుంది, ఈ ఇంట్లోకి ఎవరన్నా రావచ్చేమో అనిపిస్తుంది. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలా ఖాళీగా ఉన్న ఇంట్లోకి దూరడానికి చాలామంది చూస్తారు కదా, అందుకే డౌట్ వేస్తుంది అనమాట. ఒక్కసారి చూద్దాం. మనమైతే వచ్చేసాం, కానీ ఇక్కడ నాకు బైక్ వచ్చేలేం కనబడట్లేదు, ఎవరు వచ్చినట్టుగా కూడా అనిపించట్లేదు. ఎవరు లేరనుకుంటా నాకు తెలిసి. ఒకసారి పైకి కూడా ఉంది రూటు, పైకి వెళ్ళి చూస్తే పోలేదా? అరే, బైక్ అయితే ఉంది కానీ ఎవరు కనబడట్లేదు. బైక్ ఉందంటే ఖచ్చితంగా ఎక్కడో దాగుని ఉంటారు. ఓహో, హల్క్ మామా నేనే నిన్ను చూసేసా. అరే ఏంటి, అతనికి వినబడట్లేదా? అరే, తన బుర్ర వచ్చేసి సైలెంట్గా దాచేశాడు. తన బుర్రను దాచేసి బాడీని మొత్తం దాచినట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు. అందుకే నేను మాట్లాడింది కూడా తనకు వినబడట్లేదు. హల్క్ మామా
వస్తున్నాను, ఇటు చూడండి. అరే తను మొత్తం బుర్ర చూడండి ఎలా. సారీ 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 సారీ, నేను మిమ్మల్ని పిలవడానికి అలా తోశాను. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరే హల్క్ మామ, మిమ్మల్ని కూడా కనిపెట్టేశాను, కానీ మీరు చాలా బాగా దాగున్నారు. అందరికంటే ఆల్మోస్ట్ లాస్ట్ మీరే దొరికారు. ఇంకొంచెం మంది మాత్రం ఉన్నారు, వాళ్ళు కూడా నేను కనిపెడతాను. అరే నువ్వు కూడా చూడ్డానికి ఆల్మోస్ట్ ధనులానే ఉన్నావు. సరే మీ ఇంటికాడ కలుద్దాంలే. బాగానే కనిపెట్టావు, నాకు చాలా నచ్చింది ఈ ఆట. సరే మిగతా వాళ్ళు కూడా తొందరగా కనిపెడు, ఓకేనా? అరే హల్క్ మామ, అది కనపడు కాదు కనిపెట్టు అని, ఓకేనా? సరే కనిపెడతాను నేను. ఓకే తొందరగా వెళ్దాం. హల్క్ మామ నువ్వు తొందరగా మన ఇంటికి వచ్చేసాయి, ఓకేనా? ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడే మనం అనుకున్నాం కదా ఆ బిల్డింగ్ పైకి కూడా ఎక్కడానికి ఛాన్స్ ఉందని. ఎందుకంటే సిటీలో ఇంకే బిల్డింగ్ పైకి ఎక్కడానికి ఛాన్స్ అయితే లేదు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కలేరు. ఎక్కేది ఒక్కటి మాత్రమే, ఎందుకంటే దానికి ర్యాంప్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి. సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూస్తే పోలా, చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి దీని పైకి ఎక్కడానికైతే అవ్వదు, పైకి ఎక్కేదానికి ఇదొక్కటే ఉందనుకుంటా. ఎస్ ఇదొక్కటి మాత్రమే ఉంది. అరే ఇక్కడ బైక్ యొక్క అచ్చులు కూడా ఉన్నాయే, అంటే పైకి ఒకరు వెళ్ళారు. ఎవరు ఆ బ్లాక్ షీప్? ఇంకా మిగిలింది ఐరన్ మ్యాన్, ఇంకా అలానే ధను అన్నయ్య, షిన్చాన్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అయి ఉంటారు. సరే మనమైతే పైకి వెళ్ళి చూద్దాం, సర్ప్రైజ్ అవుతారు. వామ్మో వాళ్ళని చూసి షాక్ అవుతారేమో. నేను ముందు షాక్ అవుతా, ఎందుకంటే నేను వాళ్ళని చూడడం ఇదే కదా. ఓకే వెళ్దాం మిత్రమా, వెళ్దాం పైకి. వచ్చేస్తున్నాం పైకి, మొత్తం వచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ పైకి చేరుకున్నాం. ఇక్కడైతే నాకు ఇంకా స్టిల్ ఎవరు కనబడలేదు. ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే అప్పుడు వెనక్కి తిరిగి ఒకసారి చూడండి, మిస్టర్ ఐరన్ మ్యాన్. మిమ్మల్ని చూస్తా అని అస్సలు అనుకోలేదు. మీరు నా ఫేవరెట్, చాలా అంటే చాలా ఇష్టం. ఓకే ఇప్పుడు మీరు కూడా అయిపోయారు, ఇంకా ఇద్దరు మాత్రం ఉన్నారు, వాళ్ళు కూడా కనిపెడతారు. మీరు తర్వాత వచ్చి మాట్లాడతారు. తొందరగా ఇంటికి వెళ్ళండి, ఈ పక్కనే మన ఇల్లు, మీకు తెలిసే అనుకుంటా. ఓకే వీళ్ళందరితో తర్వాత మాట్లాడచ్చు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చాలా మొండి వాళ్ళు అనమాట. వీళ్ళు మాత్రం ఎందుకబ్బా ఎప్పుడు లాస్ట్లోనే దొరుకుతారు, మంచి ప్లేసుల్లో దాగుంటారు అనుకుంటా. వీళ్ళకి ఎప్పుడు హైడ్ అండ్ సీక్లు ఆడడం చాలా అలవాటు అనుకుంటా, అందుకే వీళ్ళు ఎంత బాగా దాగుంటారు. సరే ఈసారి అయితే మాత్రం మనం మంచిగా దాగుందాం. వాళ్ళైతే మాత్రం ఎక్కడికి అరే నా కార్ ఏంటి ఇక్కడే వదిలేశాను. సరే మన కార్ని తర్వాత తీసుకుని వెళ్ళచ్చు. ఎవరైనా దొంగలిస్తే అరే బాబోయ్ పోలీస్ స్టేషన్, మళ్ళీ పోలీస్ స్టేషన్ మన లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళు మన ఊరికినే జైల్లో పడేస్తారు. ఊరికినే ఎలా అయినా జైల్లో పెట్టడానికి చూస్తున్నారు. మనమేం చేయలే కాబట్టి మన పైన అయితే పెట్టలేరు. ఒకసారి లోపల ఎవరో ఉన్నారనిపిస్తుంది. అమ్మ బాబోయ్ వాళ్ళిద్దరు అలాగే చూస్తున్నారు. వద్దు, మనం ఏమాత్రమైనా వెళ్తే మాత్రం ఏదో ఒక చెప్పి మనల్ని అయితే జైల్లో వేసేస్తారు. లోపలైతే ఎవరు వెళ్ళుంటారు, ఎందుకంటే పోలీసులు ఉన్నారు, భయంతో వచ్చేసి ఉంటారు. నా కార్ని అయితే ఇక్కడ ఉంచద్దు, ఎందుకంటే ఇది మామూలు కార్ కాదు. అసలుకే సిటీలో ఎవరు లేరు. సిటీలో మళ్ళీ జనాలు వచ్చినట్లయితే మాత్రం మన కార్ని దొంగలిస్తారు. అందరికీ మనం ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, దీన్ని మనం మన ఇంట్లోనే సేఫ్గా పెట్టుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఓకే సేఫ్గా పెట్టేసుకున్నాం ఇంట్లోని. ఓకే కొంచెం వాటర్ తాగితే బాగుంది అనిపిస్తుంది, నాకు చాలా దాహంగా ఉంది. అస్సలు నేను తినను కూడా తినలేదు అబ్బా, డైరెక్ట్గా వీళ్ళతోనే ఉన్నాను. అరే ఏంటిది పైన ఏదో బైక్ ఉన్నట్టుగా ఉంది. బైక్ ఉందంటే వామ్మో ఇంత తెలివైన వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరా ఓహో నువ్వేనా బుల్లికింకరా? ఇంత తెలివైన వాళ్ళు ఎవరా అనుకున్నాను. నువ్వు దాగున్నావా? షిన్చాన్ చాలా బాగా దాగున్నావు నువ్వు, సూపర్ రా, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య నేనే లాస్ట్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ధను అన్నయ్య ఉన్నాడు షిన్చాన్. సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, తొందరగా ధను అన్నయ్య కనిపెట్టేద్దాం. ఓకే ఇప్పుడైతే మనం చూడాలి. మొత్తం తిరిగాను, మ్యాప్ మొత్తం నాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా మిగిలింది ఎయిర్పోర్ట్ మాత్రమే. ఎయిర్పోర్ట్లో మనం కరెక్ట్గా చెక్ చేయలేదు, అన్నీ చెక్ చేసాం కానీ ఎందుకంటే ఇక్కడ కూడా దాగుండొచ్చు కదా. ఎందుకంటే చాలామంది స్మార్ట్గా షిన్చాన్లా కూడా ఆలోచిస్తారు. ధను అన్నయ్య కూడా చాలా స్మార్ట్గా ఆడతాడు కాబట్టి ఇక్కడెక్కడో దాగుని ఉంటాడేమో. దీనిపైన ఏమైనా ఎక్కువ అంటారా? నో ఛాన్స్, ఇది ఎక్కడానికైతే లేదు. ఇక్కడి వరకే ఎక్కగలడు, అంతకు మించి ఎక్కను కూడా ఎక్కలేడు. ఎందుకంటే మన బైక్ అయితే పైకి వెళ్ళదు కదా, బైక్ ఉంటే కిందే ఉండాలి. అంటే ఎక్కడ దాగున్నారంటారు? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడేమో. కొంపదీసి పైకి ఏమైనా వెళ్ళి చీట్ చేశాడా ఏంటి పవర్స్? అరే ఒకసారి ఆగండి, ఎయిర్పోర్ట్ వీళ్ళు వచ్చిన ప్లేన్ ఇదే అనుకుంటా. ఏంటిది లోపల ఏదో కనబడుతుందే, మెరుస్తున్నట్టుగా ఉంది చూడ్డానికి. అది బైక్లా అర్థమైపోయింది, మొత్తం తెలిసిపోయిందే నాయనా, తెలిసిపోయింది నాయనా. ధను అన్నా నువ్వు లోపలే ఉన్నావు, వచ్చేసా. చూసావా ఎలా కనిపెట్టానో? సింపుల్గా కనిపెట్టేసా. వామ్మో సింపుల్ కాదు, చాలా బాగా దాగున్నా ధను అన్న. అరే అరే సూపర్గా కనిపెట్టా తమ్ముడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే లాస్ట్ ఎవరు దొరికారు, ఫస్ట్ ఎవరు దొరికారు? ఇప్పుడు ఇక్కడ చెప్తా ధను అన్నయ్య, చూడు
గాయ్స్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అవెంజర్స్ అందరినీ ఇక్కడికి చూడడం, అందులోని నా ఫేవరెట్ ఐరన్ మ్యాన్, హల్క్ మామ, స్పైడర్ మ్యాన్, థోర్ మామ, ఫ్లాష్ మామ, ఇంకా సించాన్, ధను అన్న అందరూ నా ఫేవరెటే. ఓకే, ఇప్పుడు హైడ్ అండ్ సీక్లో ఫస్ట్ దొరికింది మన ఫ్లాష్ మామ, లాస్ట్ దొరికింది ధను అన్న. నువ్వే చాలా బాగా దాగున్నావు. నేను ఎంతగానో ప్రయత్నించా కానీ దొరకలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ.